మీరు ఎందుకు చెక్ చేస్తున్నారు? మీరు ఎవరు చెక్ చేయడానికి? అరే పిలుస్తుంటే వెళ్ళిపోతాను నేను. ఏం పేరు మీ పేరు? నేను కమిషనర్కి నేను ఇప్పుడు కంప్లైంట్ పెడతా. కంప్లైంట్ పెడతా. ఇప్పుడు పిలిపిస్తా ఇక్కడికి. మీరు ఎందుకు చెక్ చేస్తున్నారు వెహికల్? మీకేం రైట్ ఉంది? మీకేం రైట్ ఉంది అంటున్నా? మీకేం రైట్ ఉంది చెప్పండి. మీరు సమాధానం చెప్పండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెక్ చేస్తే తెలుసా? ఎవరు చెక్ చేయాలో తెలుసా? ఏ ఆఫీసర్ చెక్ చేయాలో తెలుసునా? మాట్లాడండి బాస్. ఏం పేరు నీ పేరు? నువ్వు నన్ను ఎందుకు ఇస్తున్నావు చెప్పు? నువ్వు నన్ను అడిగినావు, పేపర్స్ అడిగినావు. నన్ను పేపర్స్ అడిగినావు నన్ను. అరే నేను చూపిస్తా అంటున్నా. నీకున్న అధికారం ఏంటో చెప్పు. స్టేషన్కి నేను రాను. స్టేషన్కి రాను. ఆఫీసర్ కాదు. నీకేం రైట్ ఉంది? నీకు పేపర్స్ అడగడానికి ఏం రైట్ ఉంది నీకు? కాదండి, మీకు పేపర్స్ అడగడానికి ఏం రైట్ ఉంది? మీ పేపర్స్ చెక్ చేసాను నేను. ఇందాక కూడా తీసిన నేను వీడియో. మీ పేపర్స్ ఎందుకు అడిగిన నన్ను? ఎవరు అడగాల పేపర్స్? మీరు పేపర్స్ ఎందుకు అడిగిన నన్ను అంటున్నా. మమ్మల్ని చూసి దాచుకున్నాం అని అంటున్నారు కదా. పేపర్స్ చెక్ చేయలేదు సార్ వాళ్ళు. పేపర్స్ ఇప్పటిదాకా వాళ్ళు పేపర్స్ చెక్ చేయలే. ఫైన్ కూడా వేసినా? ఎట్లా మీకు? హూ ఆర్ యూ టు పోస్ట్ ద ఫైన్? చెప్పండి, మీరు చెప్పండి. మీకు ఫైన్ వేయడానికి ఏం రైట్ ఉందో చెప్పండి. నేను కమిషనర్ పిలిపిస్తా ఇక్కడికి ఖచ్చితంగా. మీకు ఫైన్ వేయడానికి ఏం రైట్ ఉందో చెప్పండి. మీకున్న అథారిటీ ఏంటో చెప్పండి. మీకు ఫైన్ వేయడానికి మీకున్న అథారిటీ ఏంటో చెప్పండి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆ పైన వాళ్ళే ఫైన్ వేయాలి. మీరెవరు ఫైన్ వేయడానికి? నా దగ్గర అన్నీ ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. నా దగ్గర ఇన్సూరెన్స్ ఉంది, పొల్యూషన్ ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, ఎవ్రీథింగ్. నాకు రూల్స్ ప్రకారం నా దగ్గర నెంబర్ ప్లేట్ ఉంది, అన్నీ ఉన్నాయి. అదే అంటున్నా. నాకు అసలు మీకున్న అథారిటీ ఏంటి ఫైన్ వేయడానికి? మాట్లాడాను మీరు. నేను కమిషనర్కి కంప్లైంట్ పెడతా. నేను చెప్పండి సార్. మీరు ఎవరిని అడగలేదంట? వాళ్ళు ఎవరు అడగలేదట? మిమ్మల్ని అడగలేదట? మాట్లాడండి. ఏం పేరు? మీ పేరు ఏం పేరు? మీరు ఏది అసలు బ్యాడ్జ్ ఏది మీది? పేరేం పేరు? మీ పేరు? ఏ స్టేషన్ మీది?